హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఈరోజు స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. బ్లౌజ్ని వెనుక భాగం వైపున షోల్డర్కి సెంటర్లో డాట్స్ అనేది వేసుకోవాలి. మనం ఎంత కటింగ్లో ఎంత మార్జిన్ అయితే వదులుకుంటాం అంత మార్జిన్తో డాట్ అనేది వేసుకోవాలి. షోల్డర్కి సెంటర్లో బ్యాక్ పార్ట్ వైపున. ఇవి అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్గా అనేది పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున డాట్స్ అనేది వేసుకోవాలి. షోల్డర్కి సెంటర్లో చంక డాటు, ఉక్స్ కాజాపట్టి, సైడ్ డాటు, మెయిన్ డాట్ అన్నిటిని వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా అనేది స్టిచ్ చేయొచ్చు. ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయకముందు ఫస్ట్ స్టార్టింగ్ మెడపట్టీలు, షేప్ బెల్ట్ అనేది ముందుగా అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఇంకా 10 మినిట్స్లో కానీ 15 మినిట్స్లో కానీ స్టిచ్ అనేది చేసేయచ్చు ప్లెయిన్ బ్లౌజ్ అనేది. ఈ విధంగా హ్యాండ్స్ అనేది డాట్స్ వేసేసిన తర్వాత హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వేసేసిన తర్వాత మనము షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకొని షేప్ బెల్ట్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసిన తర్వాత హుక్స్ కాజా పట్టీ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ అనేటివి రెండు వైపులా మనం సెంటర్లో షోల్డర్కి సెంటర్లో టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడి నుంచి ఆ కాట్ మార్జిన్ ఎక్కడ ఉందో అక్కడ కాట్ రెండు సమానంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ని డబుల్ స్టిచ్ వేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ అనేది వేసుకోవాలి. రెండు వైపులా షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీ వైపు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు హుక్స్ అయినా స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఈ కాజా పట్టీ స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్స్ పట్టీ స్టిచ్ చేసుకొని హుక్స్ కాజా పట్టీ ఏదైనా హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు వేసిన తర్వాత మెడపట్టీలు అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మెడపట్టీ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఈ స్టిచ్ చేసుకొని ఈ మెడపట్టీ అనేది ఇప్పుడు కొంచెం ఒక పావించ్ మందంలో కూడా వద్దంటున్నారండి. ఒక పైపింగ్ మనం ప్లెయిన్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేస్తామో అప్పుడు ఎంతైతే వస్తుందో అలా మాత్రమే పట్టీ కావాలంటున్నారు. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.